హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈరోజు ఈ వీడియో ఏంటంటే రేపే మీకు నవోదయకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైతే నవోదయకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులు స్కిప్ చేయకుండా ఒక 10 మినిట్స్ వీడియో చూడండమ్మా. ఎగ్జామినేషన్స్‌కి మీరు ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఎగ్జామినేషన్స్‌లో మీరు ఎటువంటి తప్పులనేవి చేయకూడదు. ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఫైనల్ ఎగ్జామినేషన్ మనం రాసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేసినట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి కోల్పోతాము. సో మిస్టేక్స్ జరగకుండా ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా మీకు వివరించడం అయితే జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్‌గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్‌కి సంబంధించి ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నాను. సైనిక్ స్కూల్ నుంచి అయితే ఎవ్రీ ఇయర్ కూడా మన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒక 70, 80 అలాగే 60+ స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే బోత్ స్టేట్స్ నుంచి కూడా సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. ఏదైతే ఈ వీడియో చెప్తున్నానో ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఒక 10 మినిట్స్ ఇప్పటి నుంచి స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఒకసారి మనం వీడియోలోకి వచ్చినట్లయితే స్టూడెంట్స్, మీకు ఏదైతే నవోదయ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో నవోదయ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్‌లో ఉండదు. ఓకేనా? మీరు బిట్ ఏదైతే ఉందో ఆన్సర్ టిక్ చేయగానే సబ్మిట్ కొట్టేస్తే వెళ్ళిపోవటానికి. మీకు ఆఫ్‌లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఒక ఓఎంఆర్ షీట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఉండటం అయితే జరుగుతుందన్నమాట. మీ యొక్క ఎగ్జామినేషన్ మీ తలరాత అంతా కూడా ఈ ఓఎంఆర్ షీట్ లోనే ఉంటుంది. ఓకేనా? ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ తీసుకోవలసిన మీకు ఈ జాగ్రత్తలు ఏముంటాయో జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు మీరు పట్టుకొని వెళ్ళవలసిన థింగ్స్ ఏముంటాయంటే మీ యొక్క హాల్ టికెట్ ఏది ఉందో హాల్ టికెట్ పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. లేదా వీటితో పాటు మీరు ఒక బ్లూ పెన్ కానీ లేదా బ్లాక్ పెన్ కానీ మీరు పట్టుకొని వెళ్తే సరిపోతుంది అనమాట. అడిషనల్ గా మీరు ఇంకా ప్రత్యేకించి ఏమి పట్టుకొని వెళ్ళవలసిన అవసరం అనేది ఉండదు. అడిషనల్ గా మీకు హెల్ప్ అయ్యే థింగ్స్ ఏంటంటే మీరు ఏదైనా ఒక కర్చీఫ్, ఎందుకంటే స్వెట్టింగ్ వచ్చేటప్పుడు తుడుచుకోవటానికి. అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ పిల్లలు అక్కడికి వెళ్తారు కాబట్టి చాలాసేపు అక్కడే ఉండే ఎగ్జామినేషన్ రాయాలి. ప్రతిసారి వాటర్ తాగడానికి దూరంగా వెళ్ళినట్లయితే టైం కిల్ అవుతుంది కాబట్టి పిల్లలకి ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చి పంపించండి. వాళ్ళకి అడిషనల్ గా అది హెల్ప్ అనేది అవుతుంది అనమాట. పేరెంట్స్ గా పిల్లలకి మీరు ప్రొవైడ్ చేయవలసినవి. ఇంతకు మించి మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఏమీ పట్టుకొని వెళ్ళకూడదు. స్మార్ట్ వాచెస్ కానీ లేకపోతే ఏవైనా జ్యువెలరీస్ కానీ లేకపోతే రిమైనింగ్ థింగ్స్ ఏ ఉంటాయి అవన్నీ కూడా మీరు పక్కన పెట్టేసేయాలన్నమాట. మీరు ఏవైతే ఉన్నారో ప్లేన్ గా వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి ఇంటికి రావాలి. అడిషనల్ గా మీరు ఏం పట్టుకుని వెళ్ళినా సరే లోపలికి మీకు అలౌ చేయరు. ఓకే? కమింగ్ టు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే స్టూడెంట్స్, మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుక్లెట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా మీరు ఓఎంఆర్ షీట్ అనేది చూసుకోండి. ఓఎంఆర్ షీట్ లో మీకు బార్ కోడింగ్ కానీ లేదా మీ యొక్క బుక్లెట్ కోడ్కి సంబంధించిన కోడ్ కానీ, ఓకేనా? బుక్లెట్ మీద మీకు ఒక కోడ్ ఉంటుంది. అలాగే బార్ కోడ్ ఏదైతే ఉందో బార్ కోడ్ కిందనే మీకు ఒక కోడ్ అనేది ఉంటుంది, ఓఎంఆర్ షీట్ కి సంబంధించిన కోడ్. ఆ రెండు కూడా మ్యాచ్ అయ్యాయే లేదా, బార్ కోడింగ్ అంతా కూడా ప్రాపర్ గా ఉందా లేదా, ఓఎంఆర్ షీట్ లో ఏవైతే బబుల్స్ ఉన్నాయో బబుల్స్ అనేవి అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా నెంబర్స్ వైజ్ కానీ. అట్ దట్ సేమ్ టైం మీ యొక్క ఎడిషనల్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్ కానీ రోల్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ వాటిని ఫిల్ చేయడానికి ఇవ్వబడిన గడులన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా, ప్రతి ఒక్కటి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది. అండ్ సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే బుక్లెట్ అంటే క్వశ్చన్ పేపర్ అనమాట. క్వశ్చన్ పేపర్ మీకు అక్కడ చూపిస్తుందని చూడండి, ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కూడా మీరు ఓపెన్ చేయగానే క్వశ్చన్ పేపర్ మీద మీకు బుక్లెట్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ బుక్లెట్ కోడ్ అనేది ఓఎంఆర్ షీట్ మీద ఉన్న కోడ్ రెండు కూడా సరిపోయా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ మీకు ఏదైతే బుక్లెట్ అనేది ఇచ్చారో బుక్లెట్ అనేది ప్రింటింగ్స్ అనేవి అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే వన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే ప్రింటింగ్ పడకపోయినట్లయితే మీకు ఆ క్వశ్చన్ తెలియదు, పక్కన ఉన్న వాళ్ళు అడగలేరు అనమాట. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు చెక్ లిస్ట్ అనమాట అది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే ఎగ్జామినేషన్ కి అటెండ్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకున్నమ్మా. ఇది మనకి ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామినేషన్. మీరు పెన్తో బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్తో కానీ మాత్రమే బబ్లింగ్ చేయవలసి అనేది ఉంటుంది.
ఓకేనా. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఏంటంటే సో క్వశ్చన్ పేపర్లో మీకు రఫ్ స్పేస్ అనేది కిందన బాటంలో ఉంటుంది అండ్ లాస్ట్ పేజెస్ కూడా మీకు రఫ్ చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. సో బబ్లింగ్ చేసేటప్పుడు సో ప్రతి ఒక్క బిట్ కూడా ప్రాపర్గా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెంటల్ ఎబిలిటీ ఉంది, మెంటల్ ఎబిలిటీలో మీకు ఒక 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో 40 క్వశ్చన్స్ కూడా మీరు ప్రాపర్గా చూసుకొని సో ఆన్సర్స్ దగ్గర చిన్న డాట్ పెట్టుకోండి. మరీ ఓవర్గా దాన్ని ఉద్దేయడం గట్రా అలా చేయొద్దు, చిన్న డాట్ పెట్టుకోండి. సో డాట్ పెట్టుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఫస్ట్ క్వశ్చన్ లో మనకి సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ ఏ, బి, సి, డి 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బి మనకి రైట్ అనుకోండి, కింద ఒక డాట్ పెట్టుకొని ఓఎంఆర్ షీట్ తీసుకొని మనం 1వ నెంబర్ క్వశ్చన్ రాసేటప్పుడు 1వ నెంబర్ దగ్గర మనకి 4 డాట్స్ అనేవి ఉంటాయి అనమాట రౌండ్ గా. ఓకేనా. సో అక్కడ మనం ఏంటంటే ఆప్షన్ బి అనేటప్పుడు బి కింద ఉన్న ఏదైతే రౌండ్ ఉందో దాన్ని మాత్రం మీరు బబ్లింగ్ అనేది చేయవలసి అనేది ఉంటుంది అనమాట. బబ్లింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకున్నట్లయితే మనకి సో సర్కిల్ మనకి ఈ విధంగా ఇవ్వటం జరిగింది, రైట్. సో బబ్లింగ్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నట్లయితే ఇలా చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇలా చేస్తుంటారు. అలా చేయడం చాలా తప్పు. ఓకేనా. సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే ఓఎంఆర్ షీట్ మనం స్కానింగ్ చేసేటప్పుడు సో వాటిని స్కాన్ చేయదు, మీరు ఆన్సర్ రైట్ పెట్టినా సరే రాంగ్ గా చూపిస్తుంది. ఎప్పుడు కూడా మనం బబ్లింగ్ చేసేటప్పుడు సో ప్రాపర్ గా చూడండి, సర్కిల్ ఇలా ఉండేటప్పుడు ఏదైనా ఎండింగ్ పాయింట్ దగ్గర చూసుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్స్ ఏ ఉన్నాయి, రౌండ్స్ మీరు సో కంప్లీట్ గా క్లియర్ చేసినట్లయితే సో చూడండి ఫస్ట్ దీన్ని ఈ విధంగా మనం క్లియర్ చేసినట్లయితే సో అప్పుడు మనం సో దాన్ని ఈజీగా బబుల్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా. సో మనకి ఈజీగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బబ్లింగ్ అనేది అయిపోతుంది. ఈ విధంగా మనం తర్వాత చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బార్డర్ ఏదైతే ఉందో సో బార్డర్ అనేది మనకి సో క్లియర్ చేసుకోవాలి. సో క్లియర్ గా మీకు అర్థమైందా, ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది ఉండకూడదు. ఇలా బబ్లింగ్ ఉండేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే బార్డర్ ఉందో సో బార్డర్ నే మనం సో డార్క్ చేసేసినట్లయితే సెంటర్ లో మనం ఈజీగా చేసుకోవచ్చు. సో బయటికి మనకి ఈ విధంగా రాదనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డాట్ ఉండేటప్పుడు డాట్ ని క్లిక్ చేయడం, లేదా డాట్ ఇది మనకి సర్కిల్ ఉండేటప్పుడు సర్కిల్ దగ్గర మనకి ఇలా ఇంటూ మార్క్స్ పెట్టడం అలాంటివి చేస్తుంటారు. సో ఓఎంఆర్ షీట్స్ మీద అలా చేయొద్దు. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఓఎంఆర్ షీట్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఏవైతే మనకి సర్కిల్స్ ఉంటాయో 4 సర్కిల్స్ లో మనకి సో ఏబిసిడి ఉంటాయి కదమ్మా. ఏబిసిడిలో మనకి ఏదైనా ఒకటి ఆన్సర్ అలా పెట్టి సో తర్వాత ఇది రాంగ్ అని చెప్పేసి దీని మీద ఏదైనా వాటర్ బబుల్ కానీ లేకపోతే సెలేవా కానీ దీన్ని పెట్టి సో దీన్ని గోకుతూ ఉంటారు, లేదా దీని మీద వైట్నర్ యూజ్ చేయడం కానీ అలాంటి చేసినట్లయితే ఓఎంఆర్ షీట్ లో రో మొత్తం మనకి ఏంటంటే రాంగ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం ఇలా గోకేటప్పుడు ఓఎంఆర్ షీట్ కన్నం పడడం కానీ అప్ అండ్ డౌన్ అవటం కానీ జరుగుతుంది. దానిపైన కింద ఉన్న బిట్స్ కూడా మనకి ప్రాపర్ గా స్కాన్ అవ్వకుండా ఒకటికి బదులు ఇంకొక 2 మనకి రాంగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అటువంటి తప్పులు ఏమీ చేయొద్దు. ఓకేనా. సో పెట్టేటప్పుడే జాగ్రత్తగా మీకు అందుకే చెప్పి మన క్వశ్చన్ పేపర్ మీద మనకి సో బాక్సెస్ ఉంటాయి కదా, ఏబిసిడి ఉండేటప్పుడు కింద ఒక డాట్ పెట్టుకుని ఓకే ఆప్షన్ ఏ ఆన్సర్ అనేటప్పుడు ఆప్షన్ ఏ దగ్గర మనం జాగ్రత్తగా పెట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గడిని మొత్తం కూడా ఇలా మనం రౌండ్ చేసి సో తర్వాత మనం ఇలా చేసేసుకున్నట్లయితే సో చాలా ఈజీగా మనకి ఏంటంటే బబుల్ అనేది అయిపోతుంది, చాలా స్పీడ్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ చేసేటప్పుడే మనకి కష్టం అవుతుంది. సో తర్వాత మనకి చాలా ఈజీగా దీన్ని బబుల్ చేసేయడం అయిపోతుంది అనమాట. ఇలా రౌండ్గా చేసుకున్నట్లయితే మనకి స్కానింగ్ కూడా ప్రాపర్గా అవుతుంది. ఈ విధంగా మాత్రమే మీరు బబ్లింగ్ చేయాలి. బబ్లింగ్ చేసేటప్పుడే చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు తప్పు చేస్తారు. చాలా మంచి స్టూడెంట్స్ సీట్ ఖచ్చితంగా వస్తుంది అనుకునే వాళ్ళకి కూడా సో ఇలా తప్పులు చేయడం వల్ల ఈ విధంగా ఇలా తప్పులు చేయడం వల్ల లేకపోతే వాటిని గోకడం వల్ల నాకు మంచి స్కోర్ వస్తుంది అనుకునే టైంలో కూడా ఫైనల్ రిజల్ట్స్ లో చూసుకునేటప్పుడు అనుకునేంత స్కోరింగ్ రాదు. మీరు ఐ థింక్ మీరు కరెక్ట్ గానే పెడతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ నేను ఇదే కరెక్ట్ గా పెట్టాను, నాకు ఇదే కదా రైట్, నాకు ఎందుకు ఇన్ని మార్క్స్ తక్కువ వచ్చాయంటే మీరు ఓఎంఆర్ షీట్ లో చేసే తప్పుల వల్ల మీకు మార్క్స్ అనేవి తక్కువ వస్తుంటాయి. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా, బబ్లింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓఎంఆర్ షీట్ మీద సో పిల్లలు చేసే నెక్స్ట్ తప్పు ఏంటంటే సో జాగ్రత్తగా చూడండి, మనకి ఓఎంఆర్ మీద టాప్ లో మనం చూసుకున్నట్లయితే ఓఎంఆర్ షీట్ మీద మనకి మన రోల్ నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో రోల్ నెంబర్ ఇచ్చేటప్పుడు పైన బాక్సెస్ అనేవి ఇస్తారు. బాక్సెస్ లో మన రోల్ నెంబర్ అనేది మనం ప్రాపర్ గా ఎంటర్ చేయవలసి అనేది ఉంటుంది. ఓకేనా. సో ప్రాపర్ గా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 2 3 4 మనకి అప్ టు 9 0 వరకు మనకు ఉంటాయి. సో అక్కడ మళ్ళీ మనకి సర్కిల్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది.
సో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ కూడా మళ్ళీ చాలా తప్పులు అనేది చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1 అనేది ఉందనుకోండి, 1 దగ్గరే బబ్లింగ్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ మనకి 2 అనే నెంబర్ సెకండ్ బాక్స్ వచ్చినట్లయితే 2 దగ్గర మీరు బబ్లింగ్ చేయాలి. అలా కాకుండా రోల్ నెంబర్ దగ్గర చాలా మంది తప్పు చేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే పిల్లలకి రిజల్ట్స్ అనేవి మీరు ఎగ్జామినేషన్ బాగా రాసినా సరే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మీ యొక్క రోల్ నెంబర్ ప్రాపర్‌గా మీరు ఎంటర్ చేయలేకపోయినట్లయితే సో మీ యొక్క ఎగ్జామినేషన్ మీరు ఎగ్జామినేషన్ మీరు రాసినా సరే సో ఫైనల్లీ మీకేంటంటే సో ఫెయిల్డ్ అయినా గానీ, లేకపోతే మీ యొక్క రిజల్ట్స్ రాకపోవడం గానీ ఇవన్నీ జరుగుతాయి. స్కోర్ లిస్ట్‌లో మీకు 0 అని చూపిస్తుందనమాట. అంటే మీరు ఎగ్జామినేషన్ అసలేమీ రాయలేదని. ఇప్పుడు మనకేంటంటే స్కోర్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి 0 చూపిస్తుంది. ఎందుకోసమంటే రోల్ నంబర్‌లో పిల్లలు మిస్టేక్స్ చేస్తున్నారు. మీకు తెలియకపోయినట్లయితే మీకు ఇన్విజిలేటర్ ఉంటారు. ఇన్విజిలేటర్‌ని అడిగి సో జాగ్రత్తగా మీరు అది చూసుకోవాలనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం ఫైనల్‌గా డాట్లు కిందన చూసుకున్నట్లయితే ఓఎంఆర్ షీట్‌లో సిగ్నేచర్ అనేది ఉంటుంది. 2 బాక్స్‌లు ఉంటాయి. సో సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అనేది ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు అనవసరంగా తొందరపడిపోయి ఏంటంటే సిగ్నేచర్ అని ఉంది కాబట్టి అనేసని రెండిట్లో పెట్టేస్తుంటారనమాట. ఓకేనా? ఒక్కొక్కసారి ఏంటంటే వాడి బాక్స్‌లో కాకుండా సో ఇన్విజిలేటర్ బాక్స్‌లో కూడా సిగ్నేచర్ పెట్టేస్తుంటారు. సో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చదవండి. ఇన్విజిలేటర్ లేదా టీచర్ ఇలా రాసేటప్పుడు మీకేంటంటే ఆ బాక్స్‌ని మీరు టచ్ చేయకూడదు. అక్కడ ఎవరైతే సార్ ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత మీ ఓఎంఆర్ షీట్ అంతా కూడా ప్రాపర్‌గా మీరు ఫిల్ చేశారా లేదని చెక్ చేసుకొని సో అప్పుడు ఫైనల్లీ ఆయన సిగ్నేచర్ పెట్టడం అయితే జరుగుతుందనమాట. ఓకే. అంతా డన్ అని చెప్పేసి. సో మీ యొక్క బాక్స్‌లో మాత్రం మీరు సిగ్నేచర్ పెట్టాలి. ఎందుకోసమంటే ఒక విద్యార్థికి ఒక ఓఎంఆర్ షీట్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ ప్రొవైడ్ చేయరు. ఓకేనా? సో మీ యొక్క ఓఎంఆర్ షీట్ స్టార్టింగ్‌లో ఇచ్చేటప్పుడు అందులో ప్రాబ్లమ్ ఉన్నట్లయితే అడిగితే మీకు రీప్లేస్ చేస్తారు గానీ, మీరిలా తప్పులు చేసుకొని సార్ నాకు ఈ ఓఎంఆర్ షీట్ వద్దు ఇంకొక ఓఎంఆర్ షీట్ కావాలంటే మీకు ఇవ్వరు. ఓకేనా? సో జాగ్రత్తగా మీకు అర్థమైంది కదమ్మా! సో ఈ విధంగా మీరు ఓఎంఆర్ షీట్‌లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ రోల్ నంబర్‌కి సంబంధించిన డీటెయిల్స్ గానీ, లేదా మీ అప్లికేషన్ నంబర్‌కి సంబంధించిన డీటెయిల్స్ గానీ, బుక్‌లెట్ కోడ్ ఏదైతే ఉందో మీ బుక్‌లెట్ కోడ్ అలాగే ఓఎంఆర్ షీట్‌కు 2 కోడ్‌లు సరిపోయాయా లేదా అనే గానీ, లేకపోతే ఏదైతే బార్ కోడ్ ఉంటుందో బార్ కోడ్ ఓఎంఆర్ షీట్ మీద బార్ కోడ్ ప్రాపర్‌గా ఉందా లేదా? లేదా మీ సిగ్నేచర్స్ అనేవి ప్రాపర్‌గా మీరు పెడుతున్నారా లేదా అనేది ఓఎంఆర్ షీట్‌లో జాగ్రత్తగా చూసుకోవాలి. సో కమింగ్ టు మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏ విధంగా రాయాలనేది మీకు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం చూసుకున్నట్లయితే నవోదయలో మనకి 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి మనం చూసుకున్నట్లయితే సో డయాగ్రామ్స్ అనేవి ఫస్ట్ పార్ట్ మనకు ఉంటుందన్నమాట ఇంటెలిజెన్స్ అనేది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి మ్యాథమెటిక్స్ ఉంటుందో మ్యాథమెటిక్స్ సంబంధించిన బిట్స్ అనేవి వస్తాయి. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే ప్యాసేజెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో మనకి చాలా క్లియర్‌గా తెలుసు ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయో డయాగ్రామ్స్ అనేవి మనం చాలా ఈజీగా చేసేయగలుగుతాం. అలాగే మనకి ప్యాసేజెస్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతాం అనమాట. సో మనకి ఓవరాల్‌గా ఏదైతే టైం 2 అవర్స్ టైం అనేది ఉంటుందో 120 మినిట్స్ మనకి టైం అనేది ఇస్తారు కాబట్టి సో ఈ 2 అవర్స్ టైంలోనే మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది డివైడ్ చేసుకోవాలి. ఓకేనా? సో మనకి ఏవైతే మనకి డయాగ్రామ్స్ ఉంటాయో డయాగ్రామ్స్‌కి సో తక్కువ టైంలో మనం కంప్లీట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలన్నమాట. మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్ళినట్లయితే అక్కడ చాలా క్లియర్‌గా చెప్తారు. ఓకేనా? సో ఇది మీకు ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పుడు నేనేది చెప్తున్నానో ఆ క్లాస్ అనేది ఎగ్జామినేషన్ ముందు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో డయాగ్రామ్స్‌కి వీలైనంత తక్కువ టైం అనేది మీరు కేటాయించండి. ఒక 20 మినిట్స్ అనేది దీనికి చాలా ఎక్కువ. ఓకేనా? సో 40 బిట్స్ చేయడానికి సో 20 మినిట్స్ చాలా ఎక్కువ. సో జాగ్రత్తగా మీరు చూసుకోవచ్చు. లేదా ఒక 30 మినిట్స్ మీరు తీసుకున్నా సరే చాలా ఈజీగా చేయగలుగుతారనమాట. అండ్ కమింగ్ టు మనం ప్యాసేజెస్ ఏమైనా ఉంటాయో సో తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మీకు సో 4 ప్యాసేజెస్ కూడా మీకు 20 మినిట్స్ చాలా ఎక్కువైపోతుంది. ఇంగ్లీష్ మీడియం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 5-10 మినిట్స్ మీరు అడిషనల్‌గా తీసుకున్నా పర్వాలేదు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏంటంటే ప్యాసేజెస్ చదివేటప్పుడు సో దాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. సో జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. తెలుగు మీడియం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి వీలైనంత తొందరగా వాటిని కూడా కంప్లీట్ చేయడానికి చూడండి. అండ్ ఫైనల్లీ మనకి ఏదైతే సో మ్యాథ్స్‌కి సంబంధించింది ఉందో సో రిమైనింగ్ టైం ఎంత ఉందో అంత ఎక్కువగా మ్యాథ్స్ మీద మీరు కేటాయించడం జరగాలి. ఓకేనా? ఇది మీకు సో టోటల్ టైం అనేది. అండ్ సో చాలా మంది స్టూడెంట్స్ అయిన వాళ్ళు చేసే తప్పు ఇంకొకటి ఏంటంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ అంతా రాస్తారు. మనకేంటి 80 బిట్స్ అనేవి ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో
అరౌండ్ 70% స్టూడెంట్స్ అనే వాళ్ళు చేసే తప్పు అనేది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. 80 బిట్స్ అనే మనకి సో నవోదయకి సంబంధించిన ఎగ్జామినేషన్లు ఉంటాయి. సో మనకి 2 అవర్స్ టైం అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 80 బిట్స్ ఈ 2 అవర్స్ లో వాళ్ళు చేయలేరు అనమాట. సో చాలా మంది పిల్లలు స్లోగా ఉంటారు, వాళ్ళు చేయలేరు. ఒక 70 బిట్స్ మాత్రమే చేశారు ఆన్సర్ అనేది. ఓకేనా. సో ఇంకొక 10 బిట్స్ అనేవి ఇంకా మైనస్ ఉన్నాయి, చేయలేకపోయారు. ఓకేనా. లేకపోతే కొంతమంది ఏంటంటే 65 బిట్స్ చేస్తారు, ప్రాపర్ గా రైట్ చేస్తారు, ఇంకొక 15 బిట్స్ అనేవి చేయరనమాట. సార్ టైం అయిపోయింది అనే టైంకి సో ఫైనల్ గా బెల్ కొడతారు, ఇంకొక 5 మినిట్సే ఉంది, ఇంకొక 10 మినిట్సే ఉంది అనేటప్పుడు కూడా సో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మ్యాథ్స్ లో ఏదో ఒక ప్రాబ్లం పట్టుకుంటారు, ఆ ప్రాబ్లమ్ ని అది రాకపోయినా సరే దాన్ని సాల్వ్ చేయడానికి మెల్లిగా ట్రై చేస్తూ ఏదైతే ఈ 5 మినిట్స్ టైం ఉంటుందో 5 మినిట్స్ టైం కూడా కిల్ చేస్తారు, లేదా 10 మినిట్స్ టైం కూడా కిల్ చేసేసి ఫైనల్ దానికి ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేసి పేపర్ ఇచ్చేస్తుంటారు అనమాట. సో దయచేసి ఇటువంటి తప్పులు అయితే మాత్రం చేయొద్దు మీరు. ఇంకొక ఎగ్జామినేషన్ 5 మినిట్స్ టైం ఉందా, 10 మినిట్స్ టైం ఉందా, సో జాగ్రత్తగా చూసుకోండి ఇంకెన్ని బిట్స్ అనేవి రిమైనింగ్ ఉన్నాయి. సో 10 బిట్స్ ఉన్నాయా, 15 బిట్స్ రిమైనింగ్ ఉన్నాయా, లేకపోతే 5 బిట్స్ రిమైనింగ్ ఉన్నాయా అనేది. ఓకేనా. సో అవి మీరు ఈ టైంలో చేయడం చాలా కష్టం అవుతుంది. సో చేయలేను అనిపించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓఎంఆర్ షీట్ పైకి తీసుకొని సో క్వశ్చన్ పేపర్ దాని పక్కన పెట్టుకొని మీకు ఏది రైట్ అనిపిస్తుందో అది స్పీడ్గా బబ్లింగ్ అనేది చేసేసి టోటల్ 80 బిట్స్ కూడా మీరు ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ కంప్లీట్ అనేది చేయండి. ఓకేనా. ఎందుకోసం అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 బిట్స్ అనేవి మీరు రైట్ చేశారు, 70 బిట్స్ అటెండ్ చేశారు, మీ అదృష్టం కొలది 70 అవుట్ ఆఫ్ 70 కూడా మీకు రైటే. బట్ ఇక్కడ 10 బిట్స్ అనేవి ఉండిపోయి సో మీరు ఏం చేస్తున్నారు, ఒక ఏదో క్వశ్చన్ పట్టుకొని ఆ 5 మినిట్స్ 10 మినిట్స్ మీరు కిల్ చేసేసి సో ఒక బిట్ ని మీరు ఆన్సర్ చేసి రిమైనింగ్ 9 బిట్స్ కూడా వదిలేసేటప్పుడు సో 9 బిట్స్ మీకు మైనస్ అయిపోతాయి. ఓకేనా. సో చాలా స్కోర్ మీకు పోద్ది, సో మీకు సీట్ అనేది రాదనమాట. సో మీరు 70 బిట్స్ కూడా రైట్ చేసేటప్పుడు సో ఒక బిట్ ఇక్కడ ఆన్సర్ చేసే బదులు సో 10 బిట్స్ కూడా మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఏమో మీ అదృష్టం బాగుండి ఇందులో 5 రైట్ అవ్వచ్చు. ఓకేనా. ఇందులో 5 బిట్స్ అనేవి రైట్ అవ్వచ్చు, లేదా 6 బిట్స్ రైట్ అవ్వచ్చు, లేదా 7 బిట్స్ రైట్ అవ్వచ్చు. అప్పుడు మీకు ఏమవుతుంది, సో టోటల్ గా మీరు 5 బిట్స్ రైట్ అయ్యారనుకోండి 75 బిట్స్ అనేవి మీరు రైట్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే 75 బిట్స్ కి మీకు స్కోరింగ్ అనేది వస్తుంది, మంచి మార్క్స్ అయినా వస్తాయి. ఒక్క బిట్ కోసం మీరు ఈ టైం ఏదైతే ఉంటుందో లాస్ట్ ఈ క్రూషియల్ టైం ఏదైతే ఉంటుందో క్రూషియల్ టైం ని కిల్ చేస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో ఇలా చేసుకుని వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్ని కూడా బబ్లింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 15 బిట్స్ ఉన్నాయి, అన్ని బబ్లింగ్ చేసేసారు అనుకోండి, ఇందులో మీకు చాలా బిట్స్ రైట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మీకు స్కోరింగ్ అనేది పెరుగుతుంది, సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఈ 70 బిట్స్ నేను రైట్ చేశాను సార్, 60 బిట్స్ నాకు ఇంకా డౌట్ లేదు, నేను 100% రైట్ అనుకునేటప్పుడు ఈ బిట్స్ అనేవి మీరు పెట్టేశారు అనుకోండి, 100% బబ్లింగ్ చేసేసారు అనుకోండి, అందులో ఎన్నో కొన్ని మీకు రైట్ అవుతాయి అనమాట. అండ్ ఫైనల్లీ మీరు ఏంటంటే సో కాంపిటీషన్లో ఉంటారు, మీకు సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. సో ఈ మిస్టేక్ అనేది చేయకండి. సో ఈ మిస్టేక్ అనేది చేయకండి. ఏవైతే ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్స్ ఏవైతే ఉంటాయో బబ్లింగ్స్ ఖాళీ వదలొద్దు. 100% 80 బిట్స్ కూడా మీరు అటెండ్ అనేది చేసినట్లయితే సో మీకు స్కోరింగ్ అనేది పెరుగుతుంది, సీట్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. అండ్ ఫైనలీ మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్ అంతా అయిపోయిన తర్వాత సో జాగ్రత్తగా ఈ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో ఓఎంఆర్ షీట్ మీకు వాళ్ళకి ఇచ్చేసేయండి. అండ్ క్వశ్చన్ పేపర్ వాళ్ళు తీసుకోవాలి అనుకున్నట్లయితే అడుగుతారు, వాళ్ళకి ఇచ్చేయచ్చు, లేదు అనుకున్నట్లయితే పట్టుకుని వెళ్ళిపోమంటే పట్టుకుని వచ్చేసేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇది మనకి రేపు ఎగ్జామినేషన్ ఏదైతే నవోదయకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుందో ఎగ్జామినేషన్స్ లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. సో జాగ్రత్తగా ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వండి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే మన స్టూడెంట్స్ కూడా సో జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మా. అందరికీ కూడా మంచి రిజల్ట్స్ అనేవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆన్ మండే, సండే మీకు నేను మ్యాక్సిమం ఉండకపోవచ్చు మీకు అవైలబుల్గా, ఆన్ మండే మీకు దీనికి సంబంధించిన కీ అనేది 100% ప్రాపర్గా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ రోజు మీరు కీ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. వీలైనట్లయితే సండే మీకు ఈవినింగ్ లోపే మీకు కీ అనేది మీకు నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కీ అనేది మీరు చూసుకోండి. సో దాని పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది సో నెక్స్ట్ డే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. సో సండే ఈవినింగ్ కానీ లేదా
మండే మార్నింగ్ కానీ. అప్పటి వరకు అందరికీ గుడ్ బై. సో ఎగ్జామినేషన్ అందరు బాగా రాయండి, అందరికీ ఆల్ ది బెస్ట్. సో భయపడొద్దమ్మా. సో ఎగ్జామినేషన్ ధైర్యంగా అటెండ్ చేయండి. సో మీ ఇంటి దగ్గర మీరు ఎగ్జామినేషన్స్ ఏ విధంగా రాస్తారు, మీ ఇన్స్టిట్యూట్స్లో ఎగ్జామినేషన్స్ ఎంత ఫియర్లెస్గా రాస్తారు, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రాస్తారు. సో ఎగ్జామినేషన్ హాల్ కూడా వెళ్ళి ఎగ్జామినేషన్ అలాగే రాయండి. ఇక్కడికి అక్కడ తేడా ఏముండదు, కేవలం ప్లేస్ మాత్రమే అవుతుంది. భయపడద్దు, ఫెయిర్లెస్గా రాయండి, ఎగ్జామినేషన్ ఎంజాయ్ చేస్తూ రాయండి. మీకు టైం చాలా ఎక్కువగా ఉంది. సో 2 అవర్స్ టైం అనేది సరిపోతుంది. సో అనవసరంగా భయపడిపోయి టైంని కిల్ చేసుకోవద్దు, తొందర పడిపోయి టైంని కిల్ చేసుకోవద్దు, ఎలా వరి అవ్వద్దు. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఎగ్జామినేషన్ రాయండి, మంచిగా రిజల్ట్స్ పొందండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్.